Good morning, friends. My name is Shyam. Welcome to RAM Educational Institution. ఏపీ టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలవుతుంది, వస్తే ఎప్పుడు వస్తుంది, అదేవిధంగా డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారు, విడుదల చేస్తే ఏ నెలలో విడుదల చేయవచ్చు అన్న విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. డిఎస్సి నోటిఫికేషన్ విడుదల అవ్వాలి అంటే ఫ్రెండ్స్ 2 అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఏమిటంటే స్కూళ్ళల్లో ఖాళీలు ఉండాలి, మరియు ప్రభుత్వము ఆర్థిక పరిస్థితిని బట్టి, అదేవిధంగా ఎలక్షన్ ముందు విడుదల చేయాలా, ఎలక్షన్ తర్వాత విడుదల చేయాలా అన్న విషయం ఆయా ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది. గడిచిన సంవత్సరాల్లో మనం టెట్ గురించి, డిఎస్సి గురించి ఆలోచించినట్లయితే కొన్ని సందర్భాల్లో ఒక్కొక్క సంవత్సరం టెట్ని 2 సార్లు గాను, ఒకసారి గాను ఇవ్వటం జరిగింది. అదేవిధంగా డిఎస్సి కొన్ని సందర్భాల్లో ఆలస్యం జరుగుతుంది. ఆ ఆలస్యానికి కారణం ఏంటంటే ఆయా ప్రభుత్వాల మీద ఆధారపడి ఉంది. కనుకనే డిఎస్సి లేటు జరిగింది. ఇప్పుడు అలా లేదు. మనకు 2026లో డిఎస్సి అనేది అక్టోబర్ నెలలో ఉండవచ్చు ఖచ్చితంగా అని మాత్రం ప్రభుత్వం అనేది ఒక్కి నొక్క నుంచి చెప్తుంది. కాబట్టి మనం 2026 అక్టోబర్కి సిద్ధపడి ఉండాలి. టెట్ అనేది డిఎస్సికి ముందు ఒకసారి పెడతారా, 2 సార్లు పెడతారా అన్నది ఆ ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది. కాకపోతే టెట్ అనేది తప్పనిసరి జరుగుతుందనేది మనం దృష్టిలో ఉంచుకోవాలి. అది జూన్ నెలలో కావచ్చు, జూలై నెలలో కావచ్చు, లేకపోతే ముందుగానే మే నెలలోనే మనకి నోటిఫికేషన్ విడుదల చేయవచ్చు. కాబట్టి ముందుగానే మనం సిద్ధపడి ఉండాలని నేను విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ.